ఏది ఏవైనా ఫిజికల్ డిస్ట్రక్షన్ అనేది ఎప్పటికీ బ్యాడే. అది అర్జున్ గారి ఇంటి బయటకి జనాలు వెళ్ళి OUJAC అనుకుంటా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో చాలా తప్పదు, మనందరం ఖండించాలి. లా షుడ్ టేక్ ఇట్స్ కోర్స్. చట్టాన్ని మన చేతిలో మనం ఎప్పుడు తీసుకోకూడదు. సిటీ కమిషనర్ CP ఆనంద్ గారు ఏమంటారు, ఖచ్చితంగా మా పోలీస్ ఆఫీసర్ ఆ రోజు అర్జున్ గారితో మాట్లాడారు అని వీడియో ఎవిడెన్స్ చూపించారు. ఎవరైతే SHO ఉన్నారో ఆయన డైరెక్ట్గా వచ్చి చెప్పినారు నేనే అర్జున్ గారితో మాట్లాడాను అని. మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచాము. మీకు మేము రెస్పెక్ట్ ఇస్తాం, బట్ ఎప్పుడైతే పోలీసులు మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఆపేశారో అప్పుడు మేము కూడా మీకు ఇచ్చే రెస్పెక్ట్ ఆపేస్తున్నాం. ఒక దగ్గర చేర్చి 9 to 10 minutes వీడియో చేసాము, అదంతా మీరు చూడండి అని చెప్పి వీడియో చూపిస్తున్నారు. వీడియో స్టార్ట్ అయ్యే ముందు 2 విషయాలు క్లియర్ చేయాలి. నాకు ఇప్పుడే తెలిసింది, ఎవరైతే విష్ణుమూర్తి గారు ఉన్నారో ఆయన సస్పెండెడ్ ACP అంట, అక్టోబర్లోనే సస్పెండ్ అయ్యారంట. అండ్ ఆకాంక్ష్ యాదవ్ IPS గారు సెంట్రల్ జోన్ DCP ఆయన DGPకి లెటర్ రాశారు. ఎటువంటి ఆథరైజేషన్ లేకుండా ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ ఆయన సెట్ చేశారు. ఆయన మీద ఖచ్చితంగా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని అది ఫార్వర్డ్ చేస్తున్నారు. అదే అనుకున్నా ఇంత తీవ్ర పదజాలం ఎలా వాడారని ఇప్పుడు అర్థమైంది. అండ్ అది కాకుండా ఇంకొక విషయం క్లియర్ చేయాలి, వీడియోలో చెప్పలేదు నేను. అర్జున్ గారితో మాట్లాడుతూ మీకు ఓటర్ ఐడి ఇక్కడుందా అక్కడుందా అని ఆంధ్ర తెలంగాణ డివైడ్ లో మాట్లాడారు. నేను బిలీవ్ చేసేది ఏంటంటే తెలంగాణ వ్యక్తి ఆంధ్రాలో ఉన్న, ఆంధ్ర వ్యక్తి వచ్చి తెలంగాణలో ఉన్న ఒక ఐకమత్యంతో ఉండాలి అందరం, మనందరం తెలుగు వాళ్ళం. సో ఆయన అలా కూడా మాట్లాడి ఉండకూడదు, అది కూడా చెప్దాం అనుకుంటున్నాను. గెట్ టు ద వీడియో. ఊరూరు తీసుకుపోయి బట్టలు తీస్తాం, నీ తానుండే జాగా నీదేనా, వాపును చూసి బలం అని ఫీల్ అవ్వద్దు, వాపును చూసి బలమని పొంగిపోదు. నీ పహిల్వాన్ గిరి ఏమైనా ఉంటే నీ దర్వాజా లోపల చూపించుకో, బయట కాదు. ఈ మాటలు ఇంత స్ట్రాంగ్ లాంగ్వేజ్ ఎవరు వాడారు తెలుసా? ACP విష్ణుమూర్తి గారు అల్లు అర్జున్ గారిని ఉద్దేశిస్తూ ఆయన తీవ్ర పదజాలం వాడడంతో పాటు చినికి మ్యాటర్ గాలివాన్ అవుతుంది అంటారు కదా, అలా ఉంది ఈ పర్టికులర్ సిచ్యువేషన్. మనకి ఇప్పటి వరకు ఏవేవైతే డౌట్స్ ఉన్నాయో, అసలు సంధ్యా థియేటర్ రిక్వెస్ట్ పంపించిందా లేదా, దాని మీద పోలీసుల స్టాండ్ ఏంటి అన్ని లిఖిత పూర్వకంగా మనం చూసాం గానీ డైరెక్ట్ గా ఏ పోలీస్ వచ్చి దీన్ని అడ్రస్ చేయలేదు. బట్ విష్ణుమూర్తి గారి స్పీచ్ లో అది క్లియర్ అయిపోయింది. ఆయన స్పెసిఫిక్ గా ఏ పాయింట్స్ లేవనెత్తారు అన్నిటిని డైసెక్ట్ చేసి ఆయన వరకు ఆ రోజు మిస్టేక్ ఎవరి వల్ల జరిగిందో, ఆయన అలా ఎందుకు అనుకుంటున్నారో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే లిటరల్లీ తెలంగాణ స్టేట్ మొత్తం దీని గురించి మాట్లాడుతున్నారు. ఈ విష్ణుమూర్తి గారు కూడా అదే అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ మనీతో అసెంబ్లీ లాంటి ప్లేస్ లో 1 hour కేటాయించారు, అంత డిస్ట్రెస్ క్రియేట్ చేశారు మీరు అని చెప్పి ఆయన రీజన్స్ అని చెప్పుకొని వచ్చారు. దీని అంతటికి మెయిన్ కారణం అర్జున్ గారు ఇచ్చిన ప్రెస్ మీట్. ఈ వీడియో చూస్తున్నప్పటికి మీకు 36 hours బ్యాక్ అర్జున్ గారి ప్రెస్ మీట్ లో ప్రత్యక్షంగా పోలీసులు నేను రెస్పెక్ట్ చేస్తున్నాను, నేను ఏ పార్టీని నేను తప్పు పట్టట్లేదు అని చెప్తూనే థియేటర్ మేనేజ్మెంట్ పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకుంది. నేను ఎప్పుడైతే థియేటర్కి వస్తున్నానో అక్కడ నాకు పోలీసులు దారి క్లియర్ చేస్తూ కనబడ్డారు. క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉంది అనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో. అనగానే ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇది బ్లేమ్ గేమ్ లా ఫీల్ అయింది. ఖచ్చితంగా మేము వచ్చి మాట్లాడాలి, ఏవైతే మిస్కన్సెప్షన్ స్ప్రెడ్ అవుతున్నాయి పబ్లిక్ లో పోలీస్ మీద ముఖ్యంగా అవి క్లియర్ చేయాలని చెప్పి పర్టికులర్ ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. బట్ దానికి అదనంగా ఎవరైతే అర్జున్ గారి ఫ్యాన్ అకౌంట్స్ ఉన్నాయో ట్విట్టర్ కి సంబంధించి వాళ్ళకు కూడా విష్ణుమూర్తి గారు డైరెక్ట్ గా చెప్పారు, మీరు ఇలా చేస్తే బాగోదు, మీరు పోలీసులు ఎందుకు అటాక్ చేస్తున్నారు, పోలీసులు వాళ్ళ పని ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళు చేశారు అని ఆయన నొక్కి వక్కానని చెప్తున్నారు. ఆయన చాలా స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడారు. ఐ మైట్ నాట్ ఎండోర్స్ దట్, బట్ ఆయన ఏదైతే మాట్లాడారో సింపుల్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే విష్ణుమూర్తి గారి ప్రెస్ మీట్ అయిన కాసేపటికే, ఇన్ఫాక్ట్ ఆ ప్రెస్ మీట్ అవుతుండగానే అర్జున్ గారి సైడ్ నుంచి ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కూడా వచ్చింది. నా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ లో ఎంగేజ్ అయ్యేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా మంచి భాష వాడండి, దుర్భాషలు ఆడితే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, కొంచెం రెస్పాన్సిబుల్ గా ఉండండి అని. అండ్ ఈ మ్యాటర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. అండ్ ద బెస్ట్ పార్ట్, ఈ కేసు ఇంకా సబ్జుడిస్ ఇది, అంటే ఇంకా కోర్టులో తేల్చాల్సి ఉంది, ప్రూవ్ అవ్వాల్సి ఉంది. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ తో దీన్ని అర్జున్ గారు యాక్సిడెంట్ అని పిలుస్తున్నారు. పోలీసులకి ఈ యాక్సిడెంట్ అనే ఈ ఫ్రేజింగ్ తో కూడా ప్రాబ్లం ఉంది. అది మీరెవరు డిసైడ్ చేయడానికి కోర్టులు డిసైడ్ చేయాలి కదా అంటున్నారు. ఎవరు తేల్చాలి? కోర్టు తేల్చాలి. మీరేమని చెప్పాలా? నేను ముద్దాయి. సో ఏదైతే పర్స్పెక్టివ్ మనం మిస్ అయింది అనుకున్నామో, పోలీసుల సైడ్ నుంచి ఏం రాలేదనుకున్నామో, ఈ పర్టికులర్ వీడియోతో అది కూడా వచ్చేసినట్టే. సో అన్ని సైడ్స్ మనకు తెలుస్తాయి. అంతా విడమర్చి ఓపెన్ గా మాట్లాడేసుకుందాం. ఆయన చాలా పాయింట్స్ పెట్టారు, దాన్ని కండెన్స్ చేసి అందరికీ అర్థమయ్యేలా 10 నిమిషాల్లో మీ ముందు పెట్టేస్తా. అండ్ ఇలాంటి వీడియో ఒకటి నా నుంచి మీకు డైలీ వస్తుంది. మీరు చేయాల్సింది ఏం లేదు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా కింద సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లోకల్ న్యూస్ అయినా, నేషనల్ అయినా, ఇంటర్నేషనల్ అయినా సబ్స్క్రైబ్ చేశారుగా. విష్ణుమూర్తి గారు ఏమంటున్నారు చూసేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ ఒక చిన్న బేసిక్స్ చెప్పేస్తాను. ఈ వీడియో ఓపెన్ చేయగానే, ప్రెస్ మీట్ ఓపెన్ చేయగానే ఒక విషయం మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. పోలీసులకి 2 పాయింట్స్ మీద ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, అక్కడ ఏదైతే జరిగిందో దాన్ని యాక్సిడెంట్ అని పిలవడం, యాజ్ అన్ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అని అల్లు అర్జున్ గారు ఏదైతే చెప్తున్నారో, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అంటే ఇట్స్ అన్ యాక్సిడెంట్. అశోక్ రెడ్డి గారి సజెషన్ తో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన ఏమంటారు, మీరే జడ్జిలు ఎందుకు అవుతున్నారు, కోర్టు డిసైడ్ అవుతుంది కదా, కోర్టు మెట్లు ఎక్కినారు కదా అని ఒక సైడ్ ఉంటే, ఎవరైతే అల్లు అర్జున్ ఫ్యాన్ పేజెస్ ఉంటాయో వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ ని, అదే కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ని అన్నెసరీగా టార్గెట్ చేసి మమ్మల్ని మాట్లాడుతున్నారు, అది ఏ విధంగా కరెక్ట్ కాదు అని ఆయన చెప్పుకొని వచ్చారు. అండ్ బందోబస్తుకు సంబంధించి ఏదైతే మిస్కన్సెప్షన్ ఉందో కుండ బద్దలు కొట్టినట్టు ఆయన విషయం చెప్పారు. సంధ్యా థియేటర్ మాకు లెటర్ రాసింది, మేము అప్రూవ్ చేసామా లేదా చూసుకోవాల్సిన పని లేదా, మీరు ఒకళ్ళ ఇంటికి వెళ్ళి దర్వాజా కొడతారు, వాళ్ళు తలుపు తీయకపోతే లోపలికి వెళ్ళి కూర్చుంటారా అని అడిగారు ఆయన. మనం ఒకళ్ళ ఇంటికి పోతాం, తలుపు కొడతాం,
తలుపు తీయలేదని చెప్పి చక్కగా ఇంట్లో పోయి కూర్చుంటామా? నేను తలుపు కొట్టినా సార్. కాకపోతే ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే పోలీసులు రిజెక్ట్ చేసినట్టు ఒక పర్టికులర్ లెటర్ సర్క్యులేట్ అవుతుంది. అది నిరంజన్ రెడ్డి గారి డిస్కషన్ తర్వాత బయటకు వచ్చింది. మరి పోలీసులు ఈ లెటర్ వాళ్ళకి అందజేశారా లేదా విష్ణుమూర్తి గారు చెప్పినట్టు అసలు రెస్పాన్సే ఇవ్వలేదా? ఈ నిజం బయటికి రావాల్సి ఉంది. అండ్ బందోబస్తు అనేది చాలా కాంప్లెక్స్ టాపిక్. అది నాకు మినిమం 1 వీక్ ముందు ఇంటిమేట్ చేయాలి. మాకు ప్రోటోకాల్ ఉంటుంది, ఒక డిప్లాయ్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే ఒక 30 కానిస్టేబుల్ని 20 పోలీస్ ఆఫీసర్ని అసైన్ చేసి ఆ లొకేషన్ ఆ వెన్యూ అదంతా చూసుకొని అప్పుడు మేము డిసైడ్ చేస్తాం. మీరు కంగారుగా వచ్చి 2 రోజుల ముందు వచ్చి మీరు సెట్ చేసేయండి అంటే కుదరదు అన్నట్టు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అఫ్ కోర్స్ ఇన్ మచ్ స్ట్రాంగర్ లాంగ్వేజ్. తర్వాత ఇంకో పెద్ద మాట అన్నారు ఆయన, పొలిటీషియన్స్ ట్విట్టర్ అకౌంట్స్ పోలీసులు తిడుతున్నారు, 10 నిమిషాలు మేము ఆ జాబ్ని బంద్ చేస్తే పరిస్థితి ఏంటి అని చాలా స్ట్రాంగ్ గా అన్నారు ఆయన. అగైన్ ప్రతి దగ్గర ఆయన లాంగ్వేజ్ ఏదైతే ఉందో మరీ స్ట్రాంగ్ గా ఉంది. అది ఖచ్చితంగా మనం ఎండోర్స్ చేయకూడదు. ఆయన భావం మాత్రం చెప్పడానికి చూస్తున్నా కొంచెం రెస్పాన్సిబుల్ గా ఉండడానికి. పోలీసులు చాలా లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. మీరు పండుగలు ఎంజాయ్ చేస్తున్నా, మేము డ్యూటీ చేస్తాం. ఎప్పుడు ఇల్లు వదులుతామో తెలియదు, ఎప్పుడు ఇంటికి వస్తామో తెలియదు. ఇట్లాంటి కేసులే మాకు రోజుకు 10-20 వస్తుంటాయి. ఈ రోజు ఇది అర్జున్ గారు కాబట్టి ఇది ఫేమస్ అయింది. ప్రతిరోజు 10ల సంఖ్యలో రిపోర్ట్ అవుతాయి. 10ల సంఖ్యలో రిపోర్ట్ అవుతాయి. యు ఆర్ వన్ ఆఫ్ ది అక్యూజ్డ్. అసెంబ్లీలో కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. అది పబ్లిక్ టైం కదా, పబ్లిక్ మనీ కదా అని వాదిస్తున్నారు ఆయన. ఇంకొక విషయం ఆయన ఏం ఖండించారంటే అర్జున్ గారు డైరెక్ట్ గా పేరు తీయకుండా పోలీసులది ఇండైరెక్ట్ గా బట్ట కాల్చి మా మీద వేస్తారన్నారు. అంటే క్లాత్ ని అంటించి వేస్తారని చెప్పి పోలీసుల మీద ఇండైరెక్ట్ గా. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, మీరు ఇంకా అక్యూజ్డ్ గా ఉన్నారు కదా కేసులో, బయటకు వచ్చి మీరు మీ వర్షన్ ఎలా చెప్తారు మీరు అని చెప్తూనే మీరు ఆ పిల్లలకి డబ్బులు ఆఫర్ చేశారంట కదా, ఎవరికి కావాలి మీ డబ్బులు ఉంటే మీ దగ్గరే పెట్టుకోండి. ఇన్ఫాక్ట్ ఇలా చేస్తే అది చట్టరీత్యా నేరం. ఇది విక్టిమ్స్ కి డబ్బులు ఆఫర్ చేస్తే సబ్సిడీస్ లో ఉన్నప్పుడు మ్యాటర్ అది బ్రైబ్ కిందకి వస్తుంది అని చెప్తూనే పర్సనల్ అటాక్స్ లోకి వెళ్ళిపోయారు. మీరు ఉండే ల్యాండ్ ఇండస్ట్రీ బాగుపడాలని ఎవరో పొలిటీషియన్ ఇచ్చారు లీజ్ కి, మీ దగ్గర లీజ్ ఉంటుంది, మీ దగ్గర డబ్బులు ఉండవు, అదంతా అన్నారు. నువ్వు ఉన్నదే లీజు జాగలో ఉన్నావు. అదంతా కరెక్ట్ కాదు మనం ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడటం. బట్ ఒకటి మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఇక్కడ కొంచెం పర్సనల్ వెళ్ళారు ఆయన అర్జున్ గారికి. ప్లస్ బౌన్సర్స్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో, ఆ రోజు వాళ్ళు నడుచుకున్న విధానం ఏదైతే ఉందో దాన్ని చాలా గట్టిగా ప్రశ్నించి ఆయన ఏమంటారు, అసలు మీ దగ్గర నల్లబట్టలు వేసుకుని వచ్చే బౌన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏముంటది, వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుందా, జనాలకి ఇష్యూ లేకుండా వాళ్ళు ఎట్లా చూసుకుంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తోసేస్తే దానివల్లే చనిపోయారు. ఇన్ఫాక్ట్ ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి, అంటే ప్యారలల్ ప్రెస్ మీట్ జరుగుతున్నాయి. మీరు అడిగిన క్వశ్చన్కు ఆ రోజు మేమందరం అక్కడే ఉన్నాము. ఈ వీడియో నేను షూట్ చేస్తున్న టైంకి అసలు స్టాంపీడ్ వల్ల చనిపోలేదు, జనాలు బాగా దగ్గరికి వచ్చేయడం వల్ల ఆస్ఫిక్సియేషన్ అని ఉంటుంది, అంటే ఊపిరాడక చనిపోవడం. అది జరిగింది, దానికి కారణం బౌన్సర్సే అన్నట్టు చెప్తున్నారు. సో ఇక్కడ ఇష్యూ ఎక్కడ వచ్చింది పోలీసుల ప్రకారం, మాకైనా పర్మిషన్ అడిగారు, మేము పర్మిషన్ ఇచ్చామా లేదా అనే సమాధానం కోసం కూడా చూడకుండా ఒక 40-50 బౌన్సర్లు తీసుకొచ్చి, ఈ విష్ణుమూర్తి గారు ఏమంటారు, మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. ఆయన థియేటర్కి వచ్చినప్పుడు దగ్గరలో పోలీసులు ఎవరు కనబడట్లేదు, కొన్ని మీటర్స్ దాకా పోలీసులు లేరు, ఆయన చుట్టూ ఆయన బౌన్సర్సే ఉన్నారు. గేట్స్ ఓపెన్ చేసినప్పుడు చాలా మంది లోపలికి వచ్చారని చెప్పి సిపి ఆనంద్ గారు ఉన్నారు కదా, ఇక్కడ ప్యారలల్ గా అవుతుంది ఈ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో, ఈయన దగ్గర కాదు. ఆయన కంట్రోల్ రూమ్ లో ఇస్తున్న ప్రెస్ మీట్ లో ఆయన ఒక 9 minute వీడియో, అవర్స్ ఆఫ్ ఫుటేజ్ మేము చూసాము. ఎవరైతే థియేటర్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర ఫోన్లు తీసుకొని వాళ్ళ దగ్గర ఫుటేజ్ అన్ని మేము ఒక దగ్గర చేర్చి 9 to 10 minutes వీడియో చేసాము, అదంతా మీరు చూడండి అని చెప్పి వీడియో చూపిస్తున్నారు. సరే, సిపి ఆనంద్ గారి గురించి ఒక సెపరేట్ వీడియో చేద్దాం మనం. లెట్స్ కమ్ బ్యాక్ టు విష్ణుమూర్తి గారు. ఆయన చేసిన రిమార్క్స్ చాలా ఉన్నాయి, అందులో పర్సనల్ రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం టచ్ అయ్యింది పర్టికులర్ వీడియోలో. ఎక్కడైతే పాయింట్ ఉందో దాన్ని మాత్రమే పట్టుకుందాం. యూఆర్ అండర్ ద క్లచెస్ ఆఫ్ లా, ఈ మాట ఆయన వాడారు. యూఆర్ అండర్ ది క్లచెస్ ఆఫ్ లా. మీరు ఇలా ఉన్నప్పుడు అర్జున్ గారు మీరు బయటకు వచ్చి మాట్లాడకూడదు, స్పెసిఫిక్ గా బ్లేమ్ గేమ్ ఆడకూడదు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, అర్జున్ గారు ఇచ్చిన ప్రెస్ మీట్ లో డైరెక్ట్ గా ఎవరికి సంబంధం లేదని చెప్పినా కూడా ఎప్పుడైతే ఆయన సంధ్యా థియేటర్ పర్మిషన్ తీసుకుంది, అక్కడ నాకు పోలీసులు కనబడ్డారు అంటున్నారు, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలా ఆయన ఇండైరెక్ట్ గా పోలీసుల మీద బ్లేమ్ వేస్తున్నట్టే ఆయన ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం కోర్ట్ ఏం అడుగుతుంది, అక్కడ మిస్హ్యాప్ జరగడానికి కారణం ఎవరో అని అడిగి, అర్జున్ గారి ప్రాబ్లం కాదు, అర్జున్ గారి ఇష్యూ కాదు అని తెలిసిన వెంటనే నెక్స్ట్ దోషులుగా నిలబెట్టేది పోలీసులనే. ఎందుకంటే అర్జున్ గారి థియరీ ప్రకారం ఒకవేళ పోలీసులు పర్మిషన్ నిజంగా అడిగి ఉంటే అక్కడ అలా జరగడానికి కారణం పోలీస్ వైఫల్యమే. సో ఇది అర్జున్ గారు ప్రీమెచ్యూర్ గా వితౌట్ ఎనీ ఎవిడెన్స్ చెప్పడం విష్ణుమూర్తి గారికి నచ్చలేదు. ఇవన్నీ ఓకేగానే ఆయన ఒక మాట అన్నారు, మీరు ఎట్లాంటి సినిమాలు చేస్తున్నారు, పుష్ప లాంటి సినిమా చేయాల్సింది, జై భీమ్ లాంటి సినిమా చేయాలి, లేదా పారంజిత్ గారు లాంటి సినిమాలు చేయాలి అంటారు. ఎవరు ఏ సినిమా చేస్తారనేది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం, అది దాన్ని పర్టికులర్ సిచ్యువేషన్ లోకి మనం లాక్కూడదు. లా అండ్ ఆర్డర్ ఒక సైడ్ ఉంటుంది, మనం ఎటువంటి ఆర్టిస్టిక్ చాయిసెస్ తీసుకుంటాం అది ఇంకొక సైడ్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ అలా అనుకుంటే పారంజిత్ గారి సినిమాలు వెట్రిమారన్ గారి సినిమాలు మనం చూసుకుంటే వాళ్ళే ఎక్కువ సినిమాలు తీశారు. ఆయన వెట్రిమారన్ గారు ఎక్కువ సినిమాలు చేశారు ఆయన పోలీస్ బ్రుటాలిటీ మీద, అది విచారణ అయినా ఏదైనా. అది అలా పర్సనల్ ఆర్టిస్టిక్ చాయిస్ అది. ప్లస్ ప్రజలు 3,000 ఎందుకు టికెట్ పెడుతున్నారు, మీరు ఫేక్ హైప్ క్రియేట్ చేస్తున్నారు, సినిమాలకి మీ సినిమాలే ఆడేటట్టు మీరు క్రియేట్ చేసుకుంటున్నారు అనేది కూడా చాలా పర్సనల్గా వెళ్ళిపోయారు ఆయన. 1,30,000 పోలీసులు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కలిసి రోడ్డు ఎక్కుతారు అని చెప్తున్నారు ఆయన. మీకు మేము రెస్పెక్ట్ ఇస్తాం, బట్ ఎప్పుడైతే పోలీసులు మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఆపేశారో
అప్పుడు మేము కూడా మీకు ఇచ్చే రెస్పెక్ట్ ఆపేస్తున్నాం. ప్లస్ అర్జున్ గారి మీద ఆయన చేసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిమార్క్స్ ఏంటంటే, ఆ రోజు అర్జున్ గారికి విషయం తెలిసిన తర్వాత కూడా మన రోడ్డు మీద ఎవరైనా చనిపోతేనే మనం ఆగుతాం కదా, ఆ రోజు ఇంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన ఏమీ పట్టనట్టు వెళ్ళిపోవడం బాగాలేదు. అండ్ అది చాలా స్ట్రాంగ్ లాంగ్వేజ్లో చెప్తున్నారు ఆయన. శవాల్లాగా పడిపోయి ఉంటే మీరు ఎట్లా వెళ్ళిపోతారు? మీకు పోలీసుల మీద ఏమైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా వెళ్ళి కేసు వేయండి, మీరు డిఫమేషన్ వేయండి. మీరు డైరెక్ట్గా వచ్చి ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఇండైరెక్ట్గా పోలీసుల మీద నెట్టేయడం అది కరెక్ట్ కాదు అని ఆయన లాంగ్వేజ్లో ఆయన చెప్పారు. ప్లస్ పుష్పలో రకరకాల సీన్లు చెప్తున్నారు ఆయన. హీరో హీరోయిన్కి మనీ ఇచ్చి కిస్ అడిగే సీన్ నుంచి పోలీసు వాళ్ళ బట్టలు ఊడదీసే సీన్ వరకు క్లైమాక్స్ లో. ఆన్ అ లైటర్ నోట్, థ్యాంక్ గాడ్ ఈయన పుష్ప 2 సినిమా చూడలేదు. ఆ ఇంటర్వెల్ సీన్ 10x ఉంటుంది. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన ఒక్కటే మాట చాలా బలంగా చెప్తున్నారు, ఆ రోజు పోలీసులు మాకు సరిగ్గా సరిపడా లేరు, ఆ రోజు అర్జున్ గారు వస్తున్నారని మాకు తెలియదు, ఆయన వచ్చేసరికి మేము మాక్సిమం ఎంత చేయగలుగుతామో అంత చేసాం. ఇన్ఫాక్ట్ ఆ రేవతి గారు పడిపోయిన తర్వాత కూడా, ఆ బిడ్డ పడిపోయిన తర్వాత కూడా మా పోలీసులే వెళ్ళి వాళ్ళకి CPR చేయడం కానీ, ఆ రెస్పిరేటరీ ఆర్గన్స్కి గాలి అందించడం కానీ, నోట్లో నోరు పెట్టి ఊదడం కానీ, ఇది మా పోలీసులు చేశారు. అది ఇంత చేసి బ్లేమ్ తీసుకోవడం నచ్చలేదు అనే కోపం నుంచి ఆయన మాట్లాడుతున్నారని అర్థమవుతుంది. అండ్ ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా వెళ్ళి కోర్టులో మాట్లాడండి, మీరు ప్రెస్ మీట్ పెట్టడం వల్లే మేము కూడా ప్రెస్ మీట్ పెడుతున్నాం అని ఆయన చెప్పారు. అండ్ అది నిజమే, మీకు డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్స్ వెళ్ళి ప్రెస్ మీట్స్ ఇస్తున్నారు వాళ్ళు బయట. ఒక పక్క కంట్రోల్ రూమ్ ప్రెస్ మీట్, ఒక పక్క విష్ణుమూర్తి గారు. బట్ ఈ ఇష్యూ మొత్తంలో ఒక్క విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతుంది, అర్జున్ గారు సైడ్ ఆఫ్ ద స్టోరీ వింటే ఎప్పుడైతే ఆయన పోలీసుల్ని చూశారో పర్మిషన్ అడిగుంటారు, పర్మిషన్ వచ్చి ఉంటుంది అని అర్జున్ గారు అనుకుని ఉంటారు. పోలీసుల సైడ్ నుంచి చూస్తే మేము వద్దన్న ఆయన వచ్చారు, బట్ ఇక్కడ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది, 10,000 మంది జనాలు ఉన్నారు, పట్టుమని 10 మంది పోలీసులు లేరు, ఉండే దాంట్లో మాక్సిమం ఎంత వీలైతే అంత ట్రై చేద్దామనే తాపత్రయం కనబడుతుంది. నా దగ్గర ఉన్నది 20 మంది 30 మంది స్టాఫ్. నేను 20 మందితో నేను 5,000 మందిని కంట్రోల్ చేయగలుగుతానా? ఇక్కడ ల్యాబ్స్ ఎక్కడ జరిగింది అది మనం అడగాలి. అది థియేటర్ మేనేజ్మెంట్లో జరిగిందా, అర్జున్ గారి సైడ్ నుంచి జరిగిందా, లేదా పోలీస్ సైడ్ నుంచి జరిగిందా? ఎందుకంటే సిపి ఆనంద్ గారి ప్రెస్ మీట్లో హీ వాజ్ వెరీ క్లియర్. ఆయన ఇన్ఫాక్ట్ విజువల్స్ చూపిస్తున్నారు, దాని గురించి ఇవాళ ఈవినింగ్ మనం మాట్లాడదాం, ఒక కొత్త వీడియో చేస్తాను దాని గురించి. ఆయన అంతా క్లియర్గా చూపిస్తున్నారు, పోలీసులు ఈ విధంగా లోపలికి వెళ్ళారు, ఈ విధంగా బయటకు వచ్చారు, 12 o'clock బయటకు రావడానికి ముందు ఏ టైంకి లోపలికి వెళ్ళారు, అవంతా వాళ్ళు చూపిస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇదంతా ఓన్లీ కోర్టులో చూపించాలి. బట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారో, దాని తర్వాత అర్జున్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఇచ్చారు, వీటిలన్నిటి రిజల్టే ఈ పోలీసులు ఇస్తున్న ప్రెస్ మీట్స్ ఇవి. ఆయన చాలా విషయాలు మాట్లాడారు. దీని తర్వాత మోహన్ బాబు గారి గురించి మాట్లాడారు, హీ వెంట్ ఇంటూ పర్సనల్స్, అవంతా మనం వీడియోలోకి తీయొద్దు, అది వీడియో పర్వ్యూ కాదు, ఇది మనం దాని గురించి కామెంట్ కూడా చేయొద్దు. ఆయన చెప్పిన దాంట్లో పోలీస్ వర్జన్ ఏంటి అనేది మనం డైసెక్ట్ చేసాం, దాన్ని కండెన్స్ చేసి మీ ముందు పెట్టా. సిపి ఆనంద్ గారి ఇంకా ఇంట్రెస్టింగ్ డిస్కవరీస్ ఉన్నాయి. ఆ టైంలో మీరు ఎవరికి వెళ్ళి చెప్పారు, ఏసీపీ ఎవరికి వెళ్ళి చెప్పారు, సంధ్యా థియేటర్లో ఏం జరిగింది అదంతా, అది ఇవాళ మనం మాట్లాడదాం. బట్ ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద విష్ణుమూర్తి గారు ఏం చెప్పారో దాన్ని చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి నాకు కింద కామెంట్స్ రాయండి. ఐ వాంట్ నో వాట్ యువర్ ఫీలింగ్. అండ్ మీరు ఈ వీడియోలో ఇక్కడ వరకు వచ్చారంటే ఖచ్చితంగా నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. మీరు ఇస్తూనే వాచ్ టైం, మీ రిటెన్షన్ నాకు కొండంత అండని ధైర్యాన్ని ఇస్తుంది నిజాన్ని నిర్భయంగా మాట్లాడడానికి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, మనం ఒక డెమోక్రసీలో ఉన్నాం. ఏ ప్రాబ్లం జరిగినా లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. మనం అర్జున్ గారిది తప్పని లేదా పోలీసులు తప్పని మనం ఒక సైడ్ ముందే తీసుకోకూడదు. అండ్ వైలెన్స్ ఎప్పుడైనా తప్పే, అది ఎవరు చేసినా. అర్జున్ గారు ఇంటి బయట ఏదైతే జరిగిందో అది చాలా తప్పది. ఏదైనా ఉంటే కోర్టులో తేలాలి. అది ఖచ్చితంగా పోలీసులు దీని మీద దృష్టి పెడతారని నేను చాలా బలంగా నమ్ముతున్నాను నేను. బికాజ్ ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్ ఇస్ కండెమ్నబుల్. అండ్ నాకు ఏదైనా కొత్త వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, నాతో ఏదైనా డైరెక్ట్గా వచ్చి మాట్లాడదాం అనుకున్నా, ఏదైనా కొత్త నేను ఏదైనా మిస్ అయ్యి నాకు ఏదైనా చెప్దాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. ఇలాంటి వీడియోస్ని షార్ట్ ఫామ్లో చేసి కూడా మీకు చూపిస్తుంటా, మీకు చేసేస్తుంటా. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ 1+ million ఫాలోవర్స్ ఉంటారు, పేరు గుర్తుందిగా, అజయ్ ఫ్రమ్ ఏజూడ్. కమ్ లెట్స్ కనెక్ట్ దేర్ ఆల్సో. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఒకటి, రేవంత్ రెడ్డి గారు అసలు అసెంబ్లీలో ఏం మాట్లాడారు తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. దాని మీద అర్జున్ గారు ఏం రియాక్ట్ అయ్యారు, ఆయన ప్రెస్ మీట్లో ఏమంత మాట్లాడారు పోలీసులు ఇంత రియాక్ట్ అవ్వడానికి అని చూద్దాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all rise together. Rise above political oppression. Rise above political advantages. Rise above political mockery. Rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.